చేసుకొని ప్రారంభించుకుందామండి. ଆସନ୍ତୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରି ଆରମ୍ଭ କରିବା। సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, మీ కుమారుని యొక్క పునరుద్ధాన దినమున తండ్రి మరలా మేమంతా సంఘంగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మరలా తండ్రి మా ఆత్మలకు అవసరమైన మాటలను వినిపించడానికి మమ్మల్ని అంతా తండ్రి ఇలా సంఘంగా సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి చెప్తున్న నాకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో తండ్రి దానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. వింటున్న మీ పిల్లలు తండ్రి కేవలం అవి మీ మాటలను పక్కన పెట్టేయకుండా తండ్రి మీ మాటలు తండ్రి మా మాటలుగా తీసుకుంటాం తండ్రి. వాటి ప్రకారం తండ్రి మా యొక్క అడుగు జాడలను సరిచేసుకుంటూ మీ యొక్క మార్గంలో మేమంతా నడిచే బుద్ధిని జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మరి విన్న వాక్యాన్ని తండ్రి మనసులోకి తీసుకొని అది వెత్తబడి నూరంతలుగా అందరిలో కూడా ఫలించే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే అండి, ముందుగా కన్న తండ్రి అని దేవునికి, అదేవిధంగా కూడి వచ్చిన సంఘమంతటికి క్రీస్తు నామంలో నాకు వందనాలండి. ସର୍ବପ୍ରଥମେ ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ଆଉ ଉପସ୍ଥିତ ହୋଇଥିବା ମଣ୍ଡଳୀ ସମସ୍ତଙ୍କୁ ମୋର ନମସ୍କାର। మరి రోజు మనం ఆలోచించుకోబోయే అంశం ଆଉ ଆଜି ଆମମାନେ ଶିଖିବାକୁ ଯାଉଥିବା ବିଷୟ సర్వ మానవాళిని నిత్య నాశనానికి తీసుకోబోయే ఆయుధం ఏది అని. ଆଉ ସମସ୍ତ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଅନନ୍ତ ଅଗ୍ନି ମଧ୍ୟକୁ ନଉଥିବା ଅସ୍ତ୍ର କ'ଣ? అపవాది ఆయుధం ఏది అని. ଆଉ ଶୈତାନର ଅସ୍ତ୍ର କ'ଣ କହି ఈరోజు సమాజంలో చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ଆଜି ସମାଜରେ ଅନେକ ଲୋକ ଅସ୍ୱାସ୍ଥ୍ୟ ଭୋଗ କରୁଥିବେ। అందరిలో కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. ସମସ୍ତଙ୍କ ମଧ୍ୟରେ କୌଣସି ନା କୌଣସି ଗୋଟେ ଅସ୍ୱାସ୍ଥ୍ୟତା ରହିଥାଉଛି। జ్వరంతో బాధపడేవారు ఉంటారు, ଜ୍ୱରରେ ଦୁଃଖ ଭୋଗିବା ଲୋକ కీళ్ళ ଅଛନ୍ତି, నొప్పులతో బాధపడేవారు ఉంటారు, ଆଣ୍ଠୁ ବଥାରେ ଭୋଗ ଲଖିବା లేదంటే ଅଛନ୍ତି, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఉంటారు, ନହେଲେ ହୃଦ ବିଷୟକ ରୋଗରେ ପୀଡ଼ିତ ହେବା ଲୋକ ଅଛନ୍ତି, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఉంటారు. ଆଉ କିଡନୀ ସମ୍ବନ୍ଧୀୟ ରୋଗରେ ଦୁଃଖିତ ହେବା ଲୋକ ଅଛନ୍ତି। అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఉంటది. ମାନେ ପ୍ରତ୍ୟେକ ମଣିଷରେ କୌଣସି ଗୋଟେ ଅସ୍ୱାସ୍ଥ୍ୟତା ରହିଥାଏ। మరి పుట్టినప్పుడు అలాంటి ఏ వ్యక్తి అయినా అనారోగ్య సమస్యలతో పుడతారు, ఇలాంటి వ్యాధులతో. ଆଉ జన్మ ହେଲା ବେଳେ କୌଣସି ମନୁଷ୍ୟ ଏଇଭଳି ରୋଗରେ ଅସ୍ୱାସ୍ଥ୍ୟରେ ଜନ୍ମ ହୁଅନ୍ତି କି? మరి ఎందుకు ఈ జ్వరాలు కానీ, ఈ కీళ్ళ నొప్పులు కానీ, కిడ్నీ వ్యాధులు కానీ ఎందుకు వస్తున్నాయి? ଆଉ କାହିଁକି ଏଇ ଜ୍ୱର ହେଉ, କିଡନୀ ରୋଗ ହେଉ, ହୃଦ ରୋଗ ହେଉ କାହିଁକି ଆସୁଛି? ఎందుకు మన శరీరం మలినమైపోతుంది వాటి ద్వారా କାହିଁକି ଆମମାନଙ୍କ ଶରୀର କଳୁଷିତ ହୋଇଯାଉଛି ସେଇ ସବୁ ଦ୍ୱାରା అని మనం ఆలోచించగలిగితే ହୋଇ ଆମମାନେ ଆଲୋଚନା କରିପାରିଲେ ఈ రోజు సమాజంలో ଆଜି ସମାଜରେ ఎన్నో కల్తీ వస్తువులు, ଅନେକ କଲ୍ତୀ ବିଷୟ ଗୁଡ଼ିକ, ఒక నీరు కల్తీ, ଗୋଟେ ପାଣି విషୟରେ କଲ୍ତୀ, మనం తాగే పాలు కల్తీ, ଆମେ ପିଉଥିବା କ୍ଷୀର କଲ୍ତୀ, పీల్చే గాలి కూడా కల్తీ అయిపోయింది. ଆଉ శ్వాସ ନେଉଥିବା ପବନ ମଧ୍ୟ କଲ୍ତୀ ହୋଇଗଲା। చివరికి మనం కొనుక్కునే ప్రతి ఆహార పదార్థం కూడా కల్తీగా మారిపోయింది. ଶେଷରେ ଆମେ କିଣୁଥିବା ପ୍ରତ୍ୟେକଟି ବିଷୟ ମଧ୍ୟ ନକଲି ଭାବରେ ବଦଳି ଯାଇଛି। క్వాలిటీ లేకపోవడం వల్ల దేనికి హాని జరుగుతుంది? ମାନେ ఉత్తమ గుଣ ନଥିବା ଦ୍ୱାରା କାହା ପ୍ରତି କ୍ଷତିକାରକ మన ଘଟୁଛି? శరీరానికి హాని జరుగుతుంది. ଆମ ଶରୀର ପ୍ରତି କ୍ଷତି ଘଟୁଛି। మరి ఆత్మకు హాని చేసే ఆయుధం ఎక్కడుంది? ଆମ ଆତ୍ମାକୁ କ୍ଷତି କରିବା ଅସ୍ତ୍ର କେଉଁଠାରେ ଅଛି? ఈ రోజు శరీరాన్ని పాడు చేయడానికి ఎన్నో ఉన్నాయి కదా, నాశనం చేయడానికి. ଆଉ ଆଜି ଶରୀରକୁ କ୍ଷତି ଘଟାଇବା ପାଇଁ ଅନେକ ଜିନିଷ ଗୁଡ଼ିକ ରହିଛି। చిన్నపిల్లలకు కూడా చాలా మందికి అనారోగ్య సమస్యలు, ఎందుకంటే చిప్స్ తింటారు ఎక్కువగా. ଆଉ ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ ମଧ୍ୟ ଅସ୍ୱାସ୍ଥ୍ୟ ହୋଇଥାଏ, କାହିଁକି ମାନେ ସେମାନେ ଖାଆନ୍ତି ସେଇ ଖାଦ୍ୟ ଦ୍ରବ୍ୟ। బయట తిన్న ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కూడా పిల్లల ఆరోగ్యం పోతుంది. ବାହାରେ ଖାଉଥିବା ଫାଷ୍ଟ ଫୁଡ ଦ୍ୱାରା ମଧ୍ୟ ପିଲାମାନେ ଅସ୍ୱାସ୍ଥ୍ୟ ଅବସ୍ଥାକୁ ଚାଲି ଯାଉଛନ୍ତି। అంటే ମାନେ శరీరాన్ని నాశనం చేయడానికి ଶରୀରକୁ ବିନାଶ କରିବାକୁ ఎన్నో దారులు ఉన్నాయి. ଅନେକ ପଥ ଗୁଡ଼ିକ మరి ଅଛି। ఆత్మను నాశనం చేయడానికి ఉన్న ఏకైక దారి ఏది? ଆଉ ଆତ୍ମାକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଗୋଟିଏ ପଥ କ'ଣ? ఒకసారి మనం బైబిల్లో చూసుకుందామా? ଥରେ ଆମମାନେ ବାଇବଲରେ ఒక ଦେଖିପାରିବା, సందర్భాన్ని చూసుకొని ముందుకెళ్దాం, ఓకేనా? ଗୋଟିଏ ଘଟଣା ଦେଖି ଆମମାନେ ଆଗକୁ ବଢିବା। మీ అందరికీ ఆకాను గురించి తెలుసా? ଆପଣ ସମସ୍ତେ ଆଖାନଙ୍କ ବିଷୟରେ ଜାଣନ୍ତି କି? ఆకాను కోసం ఏమైనా తెలుసా? ଆଖାନଙ୍କ ବିଷୟରେ ଜାଣ କି?
యెహోషువ గ్రంథం జియోషువ పుస్తక 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనమండి. ప్రథమ పద. యెహోషువ గ్రంథం జియోషువ పుస్తక 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనం. ପ୍ରଥମ ପଦ। ఈ సందర్భంలో మాట్లాడుతూ ଏଇ ଘଟଣାରେ କଥା ହୋଇ శపితమైన దాని విషయంలో ଆଉ ବର୍ଜିତ ବସ୍ତୁ ବିଷୟରେ ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ଇସ୍ରାଏଲ ସତ୍ୟ ଲଙ୍ଘନ କଲେ। ఎట్లనగా କାରଣ యూదా గోత్రములో ଜିହୁଦା ବଂଶ జరహు ముని మనవడును ସେରହର ପ୍ରପୌତ୍ର జబ్ది మనవడును ସଦୀର ପୌତ୍ର కర్మి కుమారుడునైన କର୍ମୀର ପୁତ୍ର ఆకాను ଆଖନ శపితము చేయబడిన దానిలో ବର୍ଜିତ ବସ୍ତୁରୁ కొంత తీసుకొనెను గనుక କିଛି ହରଣ କଲା। యెహోవా ఇశ్రాయేలీల మీద కోపించెను. ତହିଁରେ ସଦା ପ୍ରଭୁ ଇସ୍ରାଏଲ ପ୍ରତି କ୍ରୋଧ ପ୍ରଜ୍ୱଳିତ ହେଲା। ఇక్కడ ఆకాన్ గారు ఏం చేస్తారంటే ଏଠାରେ ଆଖାନ କଣ କରିବେ ମାନେ శపితమైన కొన్ని వస్తువులు తీసుకొని వస్తారు. ବର୍ଜିତ ଦ୍ରବ୍ୟ ସେ ଧରିକି ଆସିବେ। దేవుడు అవి తీసుకోవద్దు అని అంటారు. ଈଶ୍ୱର ବର୍ଜିତ ବିଷୟ ଆଣିବ ନାହିଁ କହିବେ, కానీ ఆకాన్ ఏం చేస్తారంటే କିନ୍ତୁ ଆଖାନ କଣ କରିବେ కొన్ని କହିଲେ తీసుకొని తెచ్చి କିଛି ଦ୍ରବ୍ୟ ଆଣି తన గుడారంలో పెట్టుకుంటాడు. ଆପଣା ତମ୍ବୁରେ ଲୁଚାଇ ରଖିବେ। ఈ సందర్భంలో బాగా గమనించండి. ଏଇ ଘଟଣାରେ ଭଲରେ ଶୁଣନ୍ତୁ। తప్పు చేసింది ఎవరు? ଭୁଲ କଲେ କିଏ? ఆకాను. ଆଖାନ। కానీ దేవుడు చూడండి, କିନ୍ତୁ ଈଶ୍ୱର ଦେଖନ୍ତୁ వాళ్ళ ముత్తాత నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. ସେମାନଙ୍କର ପଣ ଅଜା ଠାରୁ ସ୍ମରଣ କରି କରି ଆସୁଛନ୍ତି। ఏం సులువుగా ఆకాను అని చెప్పొచ్చు కదా. ସହଜରେ ଆଖାନ ନାମ ଲେଖିବାର ଅଛି। ఇశ్రాయేల్ వంశంలో ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు, అతను తప్పు చేశాడని చెప్పొచ్చు కదా. ଇସ୍ରାଏଲ ବଂଶରେ ଆଖାନ ନାମକ ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି, ସେ ତ୍ରୁଟି କଲେ ବୋଲି ଲେଖାଇବାର ଥିଲା। కానీ దేవుడు ఏం చెప్పాడు అక్కడ? କିନ୍ତୁ ଈଶ୍ୱର କଣ ଜଣାଇଲେ? జరహు ముని మనవడును ସେରହର ପ୍ରପୌତ୍ର జబ్ది మనవడును ସଦୀର ପୌତ୍ର కర్మి కుమారుడును କର୍ମୀର పుତ୍ର అతని కుమారుడైన ఆకాను. ତାଙ୍କର పుତ୍ର ଆଖାନ। అంటే కర్మి కుమారుడైన ఆకాను అని గుర్తు చేస్తున్నాడు. ମାନେ କର୍ମୀର పుତ୍ର ଆଖାନ କହି ସ୍ମରଣ କରାଉଛନ୍ତି। ఇక్కడ మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ଏଠାରେ ଭଲରେ ସ୍ମରଣ କରୁ କଣ କହିଲେ? మనం తప్పు చేసి దేవుడు మన విషయంలోనే ఆగిపోడంట. ଆମେ ତ୍ରୁଟି କଲେ ଈଶ୍ୱର ଆମ ବିଷୟରେ ଅଟକି ଯିବେ ନାହିଁ। ముత్తాత నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ଆମର ପଣ ଅଜା ଠାରୁ ଆରମ୍ଭ କରି କରି ଆସିବେ। యెరొబాం సందర్భంలో కూడా ଚାରବିଆମଙ୍କ ସମୟରେ ମଧ୍ୟ విగ్రహ ఆరాధన చేసి ఇశ్రాయేల్ వాళ్ళు మళ్ళించింది ఎవరు? ପ୍ରତିମା ପୂଜା କରି ପ୍ରତିମା ପୂଜା ଆଡକୁ ଫେରାଇଲେ କିଏ? యెరొబాం గారు కదా. ଚାରବିଆମ। మరి దేవుడు ప్రతిసారి కూడా ଆଉ ଈଶ୍ୱର ପ୍ରତ୍ୟେକ ଥର ମଧ୍ୟ నెబాతు కుమారుడని యెరొబాం అని అతని తండ్రి పేరు కూడా గుర్తు చేస్తున్నాడు. ନବାଟର ପୁତ୍ର ଜାରବିଆମ କହି ପ୍ରତିଥର ଈଶ୍ୱର ଆପଣା ପିତାର ନାମ ମନେ కానీ ఆయన ପକାଉଛନ୍ତି। తండ్రి అక్కడ పాల్గొన్నారా? କିନ୍ତୁ ସେଇ ପିତା ସେ ପ୍ରତିମା ପୂଜାରେ ଅଂଶୀ ହେଲେ କି? పాల్గొనలేదు. ଅଂଶୀ ହେଲେ ନାହିଁ। ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే ଏଠାରେ ଜାଗ୍ରତରେ ଲକ୍ଷ୍ୟ କରୁ କଣ କହିଲେ? మనం తప్పు చేస్తే ଆମେ ତ୍ରୁଟି କଲେ దేవుడు మన తాత ముత్తాతల నుంచి తీసుకొని వస్తాడు. ଈଶ୍ୱର ଆମ ଅଜା ପଣ ଅଜା ଠାରୁ ଆରମ୍ଭ କରି ଆସିବେ। ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది కదా. ଏଠାରେ ତାହା ଆମେ ବୁଝିପାରୁଛେ। చేసిన తప్పు ఆకాను, କରିଲେ ତ୍ରୁଟି ଆଖାନ, కానీ వాళ్ళ తండ్రిని గుర్తు చేశాడు. କିନ୍ତୁ ତାଙ୍କ ପିତାଙ୍କୁ ସ୍ମରଣ କଲେ। పోనీ వాళ్ళ తాత ఆపేయొచ్చు కదా. ନଚେତ ତାଙ୍କ ଅଜା ସହିତ వాళ్ళ ముత్తాత పేరు కూడా గుర్తు చేశాడు. ତାଙ୍କ ପଣ ଅଜାଙ୍କ ନାମ ମଧ୍ୟ ସ୍ମରଣକୁ ଆଣିଲେ। అలాగే ఒక యెరొబాం విషయంలో ସେଇଭଳି ଜାରବିଆମଙ୍କ ବିଷୟରେ తన పేరు గుర్తు చేయలేదు. ଜାରବିଆମଙ୍କ ନାମ କେବଳ ସ୍ମରଣ କଲେ ନାହିଁ, తనతో పాటు ଜାରବିଆମଙ୍କ ସହ నాదాబు అంటే క్షమించండి నెబాతు కుమారుడైన యెరొబాము అని గుర్తు చేశాడు. ନବାଟର ପୁତ୍ର ଜାରବିଆମ କହି ସ୍ମରଣ କରାଇଲେ। అంటే ମାନେ తండ్రి పేరు కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. ପିତାଙ୍କର ନାମ ଈଶ୍ୱର ସ୍ମରଣ ఇది జ్ఞాపకం କରାଉଛନ୍ତି। చేసుకోండి, ఓకేనా? ଏହା ସ୍ମରଣ ରଖନ୍ତୁ। మరి ఎందుకు ఆకాన్ చేసిన పని ఏంటి? ପ୍ରକୃତରେ ଆକାନ କରୁଥିବା ତ୍ରୁଟି କଣ? యెహోషువ గ్రంథం జియోషువ పుస్తକ అదే 7వ అధ్యాయం 7వ అధ్యాୟ 20వ వచనం చూడగలిగితే 20 ପଦ ଦେଖିପାରିଲେ అప్పుడు దేవుడు కోపిస్తాడు కదా. ଆଉ ଈଶ୍ୱର କ୍ରୋଧରେ ପ୍ରଜ୍ୱଳିତ ହେବେ। ఎందుకంటే କାରଣ వాళ్ళు యుద్ధానికి వెళ్తారు ସେମାନେ ଯୁଦ୍ଧକୁ ଯିବେ హాయి పట్టణంతోని. ହୟ నగରକୁ। అప్పుడు సుమారు 3000 మంది ఇశ్రాయేలీలు చచ్చిపోతారు. ସେତେବେଳେ ପ୍ରାୟ 3000 ଲୋକ ମୃତ୍ୟୁବରଣ କରିବେ। అప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా చాలా బాధపడతారు. ସେତେବେଳେ ଇସ୍ରାଏଲର ସମସ୍ତେ ଦୁଃଖିତ ହେବେ। మేమేం తప్పు చేసాం, ఎందుకు ఎంతమంది చనిపోయారని. ଆମେ କଣ ତ୍ରୁଟି କଲୁ, କାହିଁକି ଏତେ ଲୋକ అంటే ମରିଗଲେ దేవుడు କହି। మాతో లేడా అని. ମାନେ ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ନାହାନ୍ତି କି? అప్పుడు దేవుడు అంటాడు, ସେତେବେଳେ ଈଶ୍ୱର ఇదిగో କହିବେ ఒక ఆయన ଏଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ఒక తప్పు చేశాడు, ଗୋଟେ ତ୍ରୁଟି କଲେ, శపితమైన దాన్ని తీసుకొని వచ్చాడు. ବର୍ଜିତ ବିଷୟରୁ ଆଣିଲେ। అప్పుడు మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారండి. ସେତେବେଳେ ସମସ୍ତେ ଖୋଜିବେ। అప్పుడు ସେତେବେଳେ ఆకాన్ బయట పడతారు. ଆଖାନ ବାହାରକୁ అసలు ଆସିବେ। ఆకాన్ దేనికి తెచ్చుకుంటాడు అవనంటే ଆଖାନ ସେଇ ସବୁ ଦ୍ରବ୍ୟ କାହିଁକି ଆଣିବେ యెహోషువ କହିଲେ? గ్రంథం జియోషువ పుస్తକ 7వ అధ్యాయం 7వ అధ్యాୟ 20వ వచనం. 20 పଦ। యెహోషువ గ్రంథం జియోషువ పుస్తక 7వ అధ్యాయం 7వ అధ్యాయ 20వ వచనం. 20 పద। ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా విరోధంగా నేను పాపం చేసినది నిజము.
రాజ్యము ସଦାପ୍ରଭୁ ଇସ୍ରାଏଲର ପରମେଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧରେ ପାପ କରିଅଛି అంటే ఒప్పుకున్నారు, ମାନେ ସ୍ୱୀକାର କଲେ నేను తప్పు చేశాను అని. ମୁଁ ପାପ କରିଛି ବୋଲି। అప్పుడు ସେତେବେଳେ ఏం చేశాడో చెప్తున్నాడు చూడండి. କଣ କରିଲେ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ। దోపుడు సొమ్ములో ଆଉ ଲୁଟିତ ఒక ଦ୍ରବ୍ୟରୁ మంచి షీనారు వస్త్రమును, ଗୋଟିଏ ବସ୍ତ୍ର, 200 తులములు వెండిని, 2 ସେକଲ ରୂପା, 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మని 50 ସେକଲ ପରିମିତ ଏକ నేను ସୁନା ମୁଣ୍ଡା చూసి ଲୋଭ କରି వాటిని ఆశించి తీసుకొంటిని. ତାହା ନେଲି। అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ସେଇ ସବୁ ତମ୍ବ ମଧ୍ୟରେ ଭୂମିରେ ପୋତା ఆ ଅଛି, వెండి దాని క్రింద ఉన్నదని ଆଉ రୂପା ତଳେ ଅଛି ఉత్తరమిచ్చి କହି తాను చేసినదంతా ఒప్పుకొనెను. ସେ କରିଥିବାର ସବୁ ସ୍ୱୀକାର ఇక్కడ କଲେ। ఆకాన్ ఏం తీసుకున్నారంట? ଏଠାରେ ଆଖାନ କଣ କଣ బాగా ନେଲେ గుర్తుపెట్టుకోండి. ଭଲରେ ସ୍ମରଣ ఆకాన్ ఏం କରନ୍ତୁ। తీసుకున్నారు? ଆଖାନ କଣ ఒక ଧରିକି ନେଲେ? మంచి షీనారు వస్త్రమును. ଆଉ ଗୋଟିଏ ଉତ୍ତମ ବସ୍ତ୍ର। షీనారు వస్త్రం దేనికి? ଆଉ ବସ୍ତ୍ର କେଉଁଥିପାଇଁ? ఒక వస్త్రాన్ని మనం దేనికి కొనుక్కుంటాము? ଗୋଟେ ବସ୍ତ୍ର ମାନେ କାହିଁକି କିଣିଥାଉ? శరీరానికి కొనుక్కుంటాం, ଶରୀର ପାଇଁ అంటే ପିନ୍ଧିଥାଉ, శరీరం మీద వేసుకోవడానికి కొనుక్కుంటాం. ଶରୀରରେ ପରିଧାନ କରିବା మరి ପାଇଁ ఆయన దేనికి କିଣିଥାଉ। తీసుకున్నారు? ଆଉ ସେ କାହିଁକି ସୁନ୍ଦର ବସ୍ତ୍ର ନେଲେ? శరీరానికే తీసుకున్నారు. ଏଇ ଶରୀର ପାଇଁ ନେଲେ। అదే విధంగా ସେଇ ପ୍ରକାରେ 200 తులముల వెండిని కూడా తీసుకున్నాడు. 200 ସେକଲ ରୂପା ମଧ୍ୟ ନେଲେ। అది దేనికి? ତାହା କେଉଁଥିପାଇଁ? అది కూడా శరీరానికి. ତାହା ମଧ୍ୟ ఇప్పుడు ଶରୀରକୁ। శరీరానికి వెండైనా బంగారమైన దేనికి ఉపయోగిస్తారు? ଏବେ ରୂପା ଆଉ ସୁନା କେଉଁଥିପାଇଁ ବ୍ୟବହାର କରନ୍ତି? అయితే శరీరం మీద వేసుకోవడానికి కానీ, ହେଲେ ଶରୀର ଉପରେ ପିନ୍ଧିବା ପାଇଁ, లేదా ନଚେତ୍ దాన్ని అమ్మి ତାକୁ ବିକ୍ରୟ କରି ధనాన్ని తీసుకొని ଧନ ନେଇ దాంతో జీవనం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు. తద్వారా ଜୀବନ ବିତାଇବା ପାଇଁ ଚେଷ୍ଟା କରନ୍ତି। మరి ఇక్కడ ఈ సందర్భంలో ଆଉ ଏଠାରେ ଏଇ ଘଟଣାରେ ఆకాన్ గారు ఏం చేశారంటే, ଆଖାନ କଣ କଲେ తన ମାନେ శరీరానికి అవసరమని ଆପଣା ଶରୀରକୁ ଆବଶ୍ୟକ శపితమైన କରି దానిలో తీసుకొని వచ్చాడు. ବର୍ଜିତ ద్రవ్ୟରୁ ଆଣିଲେ। ఓకే, శపితమైన దానిలో తీసుకొని వచ్చాడు కదా, ବର୍ଜିତ విషୟରୁ ଆଣିଲେ ఒప్పుకున్నాడు ఈయన. ଆଉ ସ୍ୱୀକାର କଲେ। ఒప్పుకున్నందుకు ସ୍ୱୀକାର କରିବାରୁ ఇశ్రాయేలు సమాజం ఏం చేశారంటే, ଇସ୍ରାଏଲ ଲୋକ କଣ କଲେ ମାନେ 24వ వచనం చదవండి. 26 ପଦ ପଢନ୍ତୁ। 24వ వచనం. 26 పଦ। తరువాత యెహోషువ ପୁଣି ଜିହୋସିଓ ఇశ్రాయేలు అందరును ସମଗ୍ର ଇସ୍ରାଏଲ జరహు కుమారుడైన ఆకానును ସେରହର ସନ୍ତାନ ଆଖାନକୁ ఆ వెండిని, ସେଇ రూపా ఆ పై వస్త్రమును, ଓ ବସ୍ତ୍ର ఆ బంగారు కమ్మిని, ଓ ସୁନା ମୁଣ୍ଡା ఆకాను కుమారులను కుమార్తెలను, ଆଖାନର ପୁତ୍ର କନ୍ୟାମାନଙ୍କୁ ఎద్దులను గాడిదలను, ତାର ଗରୁ ଓ ବଧ మందను, ମେଣ୍ଢାକୁ డేరాను, ତମ୍ବୁ వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ସର୍ବସ୍ୱ ନେଇ ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ଆଖୋର ଉପତ୍ୟକାକୁ ଆଣିଲେ। ఎక్కడ తీసుకొచ్చారండి? କେଉଁ ସ୍ଥାନକୁ ଆଣିଲେ? ఒక లోయలోకి తీసుకొని వచ్చారు. ଗୋଟେ ଉପତ୍ୟକାକୁ ଆଣିଲେ। తప్పు చేసింది ఎవరు? ଭୁଲ କରିଲେ କିଏ? ఆకాను. ଆଖାନ ఏం తప్పు చేశాడు? କଣ ତ୍ରୁଟି କଲେ? తన శరీరానికి అవసరమైన కొని తెచ్చుకున్నాడు. ଆପଣା ଶରୀରକୁ ଆବଶ୍ୟକ କହି ଧରିକି అంటే ଆସିଲେ। తన శరీరాన్ని సుఖపెట్టాలి అనుకున్నాడు. ଆପଣା ଶରୀରକୁ ସୁଖ ଭୋଗ ଭାବିଲେ। ఇప్పుడు ధనం కానీ వెండి కానీ దేనికండి? ଏବେ ଧନ ରୂପା କେଉଁଥିପାଇଁ? సుఖంగా ఉండడానికే కదా, ସୁଖରେ ବଞ୍ଚିବା ପାଇଁ, సంతోషంగా ఉండడానికే కదా. ଆନନ୍ଦରେ ରହିବା ପାଇଁ। అంటే ମାନେ శరీరాన్ని సంతోష పెట్టాలనే ఆలోచనే తనలో ఉంది. ଶରୀରକୁ ଆନନ୍ଦ ଦେବା କହି ଚିନ୍ତାଧାରା ଆଖାନଟାରେ ଥିଲା। కానీ ఏమైనా తర్వాత କିନ୍ତୁ ପରେ କଣ ହେଲା? వాళ్ళందరినీ మొత్తం కుటుంబాన్ని తీసుకొని వచ్చారు. ଆଉ ସମସ୍ତ ପରିବାରକୁ ହିଁ ଆଣିଲେ। తప్పు చేసింది ఎవరు? ଭୁଲ କଲେ କିଏ? ఆకాను. ଆଖାନ। శిక్ష ఎవరికి పడాలి? ଦଣ୍ଡ କାହା ପ୍ରତି ବର୍ତ୍ତିବ? ఆకానికే పడాలి. ଆଖାନ ପ୍ରତି అప్పుడు ବର୍ତ୍ତିବ। 25వ వచనంలో ఏం జరుగుతుంది చదవండి. ସେତେବେଳେ 25 పଦରେ କଣ ଘଟିଲା ପଢନ୍ତୁ। అప్పుడు యెహోషువ, ପୁଣି నీ ଜିଓସିଓ వేళ మమ్మల్ని బాధపరిచితివి, ତୁମେ କାହିଁକି ଆମକୁ నేడు ଦୁଃଖ ଦେଲ? యెహోవా నిన్ను బాధపరిచిననగా ସଦାପ୍ରଭୁ ଆଜି ତୁମକୁ ଦୁଃଖ ଦେବେ। ఇశ్రాయేలు వారందరూ ଇସ୍ରାଏଲ ସମଗ୍ର వాణిని రాళ్లతో చావగొట్టిరి. କାହାକୁ ପ୍ରସ୍ତାରଘାତ କରି ବଦ୍ଧ କଲେ? ఎవరిని రాళ్ళతో కొట్టారండి? କାହାକୁ ପ୍ରସ୍ତାରରେ ଆଘାତ କଲେ? ఎవరిని కొట్టారు? କାହାକୁ ପ୍ରସ୍ତାରରେ ఆకాను రాళ్ళతో కొట్టారు. ଆଖାନଙ୍କୁ ବଦ୍ଧ అంటే తప్పు କଲେ। చేసింది ఎవరు? ମାନେ ଭୁଲ କଲେ କିଏ? ఆకాన్ గారు. ଆଖାନ। కానీ ఇప్పుడు కిందకి చదవండి. ଏବେ ତଳେ పଦରେ ପଢନ୍ତୁ। వారిని రాళ్లతో కొట్టిన తరువాత, ତାହାକୁ ପ୍ରସ୍ତାରଘାତ କଲା ପରେ వారిని అంటున్నాడు ఏంటి దేవుడు అక్కడ? ପୁନର୍ବାର ସେମାନେ ସେ ସବୁ କହୁଛନ୍ତି କଣ? వాణిని అనాలి కదా. ଆଉ ତାହାକୁ କହିବାର ଅଛି। అక్కడ తప్పు చేసింది ఆకానండి. ସେଠାରେ ଭୁଲ କଲେ ଆଖାନ। వాణిని అనాలి కదా. ତାହାକୁ କହିବାର ଅଛି। ఇక్కడ దేవుడు వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అంటున్నాడు ఏంటి? ଏଠାରେ ଈଶ୍ୱର ସେମାନେ ପ୍ରସ୍ତାରରେ
ଘାତ କଲେ କହୁଛନ୍ତି କଣ? అంటే ମାନେ తప్పు చేసింది ఆకానే కావచ్చు, ଭୁଲ କଲେ ଆକାନ ହୋଇପାରନ୍ତି, దాని కుటుంబాన్ని అంతటిని కూడా କିନ୍ତୁ ସମସ୍ତ ପରିବାରକୁ వాళ్ళు రాళ్ళతో కొట్టేశారండి. ସେମାନେ ପ୍ରସ୍ତାରଘାତ କଲେ। తరువాత ପରେ అగ్ని చేత కాల్చి ଆଉ ଅଗ୍ନିରେ ଦଗ୍ଧ କରି వారి మీద, ସେମାନଙ୍କ ଉପରେ, వాని మీద అనలేదు, ତାହା ଉପରେ କହିନାହାନ୍ତି, వారి మీద అన్నాడు. ସେମାନଙ୍କ ଉପରେ రాళ్ళని పెద్ద గొప్పగా వేసిరి, ఆ ପ୍ରସ୍ତରରେ ପୋତି అది ପକାଇଲେ। నేటి వరకు అక్కడ ఉందంట. ତା ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଅଛି। ପୁଣି చూడండి, ଦେଖନ୍ତୁ, తప్పు చేసింది ఆకానే, ଭୁଲ କଲେ ଆଖନ, కానీ కుటుంబం మొత్తం కూడా କିନ୍ତୁ ସମସ୍ତ ପରିବାର శిక్ష అనుభవించింది. ଦଣ୍ଡ ଭୋଗିଲେ। ఈ రోజు మన విషయంలో కూడా అంతే అండి. ଆଜି ଆମ ବିଷୟରେ ତା ହିଁ ହୋଇଥାଏ। మనం ఎలా ఆలోచిస్తామంటే, ଆମେ କିପରି ଚିନ୍ତା କରିଥାଉ କହିଲେ, శరీరంతో తప్పు చేసినప్పుడు కానీ, ଶରୀରରେ ପାପ କଲା ବେଳେ, ఏదైనా చెడు మార్గంలో వెళ్ళిపోయినప్పుడు కానీ କୌଣସି କୁପଥରେ ଗତି మనకి କଲା కుటుంబం ବେଳେ గుర్తుకు రాదు, ଆମକୁ ପରିବାର ମନେ పిల్లలు ପଡିବ గుర్తుకురారు, ନାହିଁ, ପିଲାମାନେ ମନେ మన ପଡନ୍ତି బంధువులు ନାହିଁ, గుర్తుకురారు. ଆମ କୁଣିଆ ମନେ ఆకాన్ ପଡନ୍ତି విషయంలో ନାହିଁ। ఆలోచించండి, ଆଖନ ବିଷୟରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। ఆయన ఆలోచించాడా? ସେ ଚିନ୍ତା କଲେ କି ఇలా నేను చేస్తే నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా భార్య ఉంది అని ఆయన ఆలోచించాడా? ଏପରି ମୁଁ କଲେ ମୋର ପିଲାମାନେ ଅଛନ୍ତି, ସ୍ତ୍ରୀ ଅଛି, ସବୁ ଚିନ୍ତା କଲେ କି? కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ତେଣୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ఈ రోజు ଗଣ, సమాజంలో ଆଜି ସମାଜରେ ప్రతి మనిషి తప్పు ఎందుకు చేస్తున్నాడంటే, ପ୍ରତି ମଣିଷ ପାପ କାହିଁକି తన କରୁଛି କହିଲେ, శరీరంతో చేసినప్పుడు ଆପଣା ଶରୀରରେ କଲା ఈ ବେଳେ శరీరమేమో ଏଇ ଶରୀର కుటుంబాన్ని మర్చిపోయేలా చేస్తది, ପରିବାରକୁ ପାଶୁରିବା ପରି పిల్లల్ని କରିଥାଏ, మర్చిపోయేలా చేస్తది, ପିଲାମାନଙ୍କୁ ପାଶୁରିବା ପରି କରିଥାଏ, భార్య పిల్లల్ని మర్చిపోయేలా చేస్తది, ଆଉ ସ୍ତ୍ରୀ ପିଲାଙ୍କୁ ଭୁଲିଗଲା ପରି అసలు అందరినీ କରିଥାଏ, మర్చిపోయేలా చేస్తది. ସମସ୍ତଙ୍କୁ ଭୁଲିଗଲା ପରି କରିଥାଏ। అంటే ମାନେ ఈ శరీరం ఎంత భయంకరమైంది ఆలోచించండి. ଏଇ ଶରୀର କେଡ଼େ ଭୟଙ୍କର, ଚିନ୍ତା କରନ୍ତୁ। ఆకాన్ ఏమనుకున్నారు? ଆଖନ କଣ ଭାବିଲେ, తప్పు చేస్తే ఆయనకి శిక్ష పడతది అనుకున్నారు. ଭୁଲ କଲେ ମୁଁ ନିଜେ ଦଣ୍ଡ కానీ ପାଇବି ఆ ଭାବିଲେ। ఇశ్రాయేల్ సర్వ సమాజం ఏం చేశారు? କିନ୍ତୁ ସମଗ୍ର ଇସ୍ରାଏଲ କଣ କଲେ, మొత్తం కుటుంబాన్నే, ସମସ୍ତ అక్కడ ପରିବାରକୁ, చూడండి, ସେଠାରେ ଦେଖନ୍ତୁ, కుమారులు ఉన్నారు, କନ୍ୟାମାନେ ଅଛନ୍ତି, కుమార్తెలు కూడా ఉన్నారు ఆయనకి. ପୁତ୍ରମାନେ ମଧ୍ୟ ଅଛନ୍ତି। అంటే ఆయన చేసిన తప్పుకు పిల్లలు కూడా శిక్ష పడిందా? ମାନେ ସେ କରିଥିବା ପାପକୁ ପିଲାମାନଙ୍କୁ ଦଣ୍ଡ ପାଇଲେ ନା? పిల్లలకు కూడా పడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ପିଲାମାନେ ମଧ୍ୟ ଦଣ୍ଡ ପାଇଲେ। ఈ రోజు మనం అనుకుంటాము, ଆଜି ଆମେ ଭାବିଥାଉ మనం చేస్తాం కదా, మన పిల్లలకి ఏమొస్తుందని. ଆମେ କରିବା, ଆମ ପିଲାମାନଙ୍କୁ କଣ ହବ? కానీ మన పాపం మన పిల్లలకు కూడా వస్తుంది తెలుసా కొన్ని କିନ୍ତୁ సందర్భాల్లో. ଆମମାନଙ୍କର ପାପ ଆମ ପିଲାମାନଙ୍କ ଉପରେ ପଡିବ କେତେକ ప్రియమైన ସମୟରେ। దేవుని వాళ్ళారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ଗଣ, అందుకే మనం శరీరంతో చేసినప్పుడు ସେଥିପାଇଁ ଶରୀରରେ କଲା ఈ ବେଳେ శరీరాన్ని ఎవ్వరి గుర్తు చేయనివ్వదు. ଏଇ ଶରୀର କାହାକୁ ସ୍ମରଣକୁ ଆଣେ ନାହିଁ। నీకు పిల్లలు ఉన్నారని గుర్తు చేయనివ్వదు, ତୁମର ପିଲା ଅଛନ୍ତି ମନେ ପକାଏ తల్లిదండ్రులు ନାହିଁ, ఉన్నారని గుర్తు చేయనివ్వదు. ପିତାମାତା ଅଛନ୍ତି ମନେ ପକାଏ కొన్నిసార్లు ନାହିଁ। పిల్లలు బయటికి వెళ్తారు ఎప్పుడైనా, ବେଳେ ବେଳେ ପିଲାମାନେ ବାହାରକୁ ଯାଆନ୍ତି, ఆ సంతోషాల నిమిత్తం అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ଆନନ୍ଦ ନିମନ୍ତେ ସେଠାରେ ସେଠାରେ ବୁଲୁଥାନ୍ତି। ఎక్కడో ఒక సందర్భంలో దారి తప్పే పరిస్థితులు వస్తాయి. କେଉଁଠାରେ ନା ଏକ ସମୟରେ ପଥଭ୍ରଷ୍ଟ ହେବାର ପରିସ୍ଥିତି ଆସିବ। ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకు సినిమాకి వెళ్ళారు అనుకోండి, సినిమాకు